పెళ్ళికి వెళ్తున్నాము. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ దివ్యా మోహన్ వ్లాగ్స్. సో మేమైతే ఒక మ్యారేజ్కి వెళ్తున్నాము. సో ఎవరి మ్యారేజ్ ఏంటి అన్నది చెప్తాను, ఫుల్ వీడియో చూడండి. మేము ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి చాలాసేపు అయిపోయింది, కానీ నా ఫోన్లో లొకేషన్ పెట్టుకున్నాము, అందువల్ల నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా మా ఆయన ఫోన్తో మేము సాంగ్స్ వింటా ఇంకా వీడియో తీయడమే మర్చిపోయాను నేను. సో పెళ్ళి అంటేనే మెయిన్ గుర్తుకొచ్చేది గిఫ్ట్స్. సో గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి మేము అక్కడ నియర్ బై గిఫ్ట్ షాప్ ఉండే అక్కడ దిగేసి గిఫ్ట్ అయితే తీసుకున్నాము. సో ఫ్రేమ్ అయితే బాగుంటుంది కాబట్టి మా పెళ్ళిలో అయితే చాలా ఫ్రేమ్స్ వచ్చాయి. ఇప్పుడు దాకా మేము మెమొరీగానే పెట్టుకున్నాము. మాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ప్రతిసారి మా ఆయన ఇంకా గుర్తు చేస్తూనే ఉంటారు. సో అలా అని చెప్పి మేము కూడా ఫ్రేమ్ ఇస్తే వాళ్ళకి గుర్తుంటుంది కాబట్టి సో ఈ ఫోటో అయితే ఇచ్చామన్నమాట, రాధాకృష్ణ ఫ్రేమ్ ఫోటో. సో మీకు నచ్చిందా? నాకైతే చాలా నచ్చిందనమాట. ఫైనల్గా గిఫ్ట్ అయితే తీసుకున్నాము, ప్యాకింగ్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము. సో ఎంట్రన్స్ చూసేయండి ఎంత బాగుందో. ఇలా ఎంటర్ అవ్వగానే చిన్న వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తుంది మనకు లోపల. అండ్ వీఆర్ ఇన్. సో మేము లోపలికి అయితే వచ్చేసాము. సో ఎవరి పెళ్ళికి వెళ్ళాము అన్నది చిన్న డౌట్ అయితే మీకు ఉంటుంది కదా. సో ఎవరి పెళ్ళికి వెళ్ళామంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి అయితే వచ్చామన్నమాట. ఆ అన్న కూడా ఆర్మీనే. పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది, గ్రాండ్గా చేశారు. కానీ మేమైతే పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చామన్నమాట. వీళ్ళు ఫొటోస్ దిగే టైంకి వచ్చాము, లేట్ వచ్చాము మేము. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ మ్యారేజ్లో అయితే వాళ్ళు సాంగ్స్ పెట్టారనమాట, డీజే సాంగ్స్, మూవీ సాంగ్స్ ఇంకా అన్నీ వస్తున్నాయి. సో నేను అదే రికార్డ్ చేసి డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ అయితే పడి వీడియో బ్లాక్ అవుతుంది అనమాట. సో అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సో చూసేయండి ఎలా అవుతుందో మ్యారేజ్. ఇంకా మేమైతే ఫొటోస్ దిగేసి ఇంకా అన్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేసి ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము ఫుడ్ తినడానికి. ఫుడ్ అయితే చాలా బాగుండే, బాగా ప్రిపేర్ చేశారు, అన్ని ఐటమ్స్ ఉండే అనమాట అక్కడ. సో నేను ఏమేమి పెట్టుకున్నాను అంటే రుమాల్ రోటీ, చికెన్ కర్రీ, రెడ్ చికెన్, గ్రీన్ చికెన్, మటన్ కర్రీ, పలావ్ రైస్, వైట్ రైస్, పాపడ్, ఇంకా ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ కూడా ఉండే. అవి సపరేట్గా తిన్నాను అనమాట, వీడియో తీయలేదు. ఫస్ట్ మా బాబుకి తినిపించేసిన తర్వాత నేను మా ఆయన కలిసి తినేసాము. ఫుడ్ అయితే బాగా నచ్చింది, ఫుడ్ చాలా బాగుంది టేస్ట్. ఇంకా నేను మా ఆయన ఫుడ్ తినేసామని చెప్పి మా బాబు అయితే మాకు రన్నింగ్ రేస్ చేయిస్తున్నాడు అనమాట, మాకు ఫుడ్ అరగాలని. సో చిన్నపిల్లలు అంటేనే అంతే కదండి, అక్కడ మా బాబే కాదు అక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ అలానే ఉన్నారనమాట. సో ఫైనల్గా మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడనమాట అక్కడ మ్యారేజ్లో, మాకన్నా ఎక్కువ తనే ఎంజాయ్ చేశాడు. సో ఇంకా ఫైనల్గా మేము తినేసి కాసేపు కూర్చొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మాకైతే అన్న బాగా రిసీవ్ చేసుకున్నారనమాట మ్యారేజ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మేమైతే ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము. మా బాబు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాడు. సో పడుకున్నాడు అనమాట కారు ఎక్కంగానే. సో ఫుల్ వీడియో చూడండి, చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఆ వీడియో. అండ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.